శాంతి. మురళీ తారీఖు మే 28, 2026. సాకార్ బాప్దాదా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఉన్నత భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఎంతగా శ్రీమతాన్ని అనుసరిస్తారో అంత ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. ప్రశ్న: భక్తి మార్గంలోని ఏ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీలో ఉండరాదు? జవాబు: భక్తిలో కొద్దిగా దుఃఖం కలిగినా, అనారోగ్యం వచ్చినా, హే రామా, హే భగవంతుడా అని దుఃఖిస్తూ ఉంటారు. అయ్యో అయ్యో అనే అలవాటు భక్తి మార్గంలో ఉంటుంది. ఇప్పుడు మీ నోటి ద్వారా అలాంటి శబ్దాలు వెలువడరాదు. మీరు లోపలే మధురమైన తండ్రిని ప్రేమతో స్మృతి చేయాలి. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: చదువు ఆధారంతో మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి. రెండవది, చేతులతో పనిచేస్తూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఏ ఉల్టా పనులు చేయరాదు, ఏ ఉల్టా మాటలు వినరాదు, వినిపించరాదు. వరదానము: సదా తమ పవిత్ర స్వరూపంలో స్థితమై ఉండి గుణాలనే ముత్యాలను ఏరుకుని హోలీ హంస భవ. వివరణ: హోలీ హంసలైన మీ స్వరూపం పవిత్ర స్వరూపం మరియు కర్తవ్యం సదా గుణాలనే ముత్యాలను ఏరుకోవడం. అవగుణాలనే కంకర రాళ్లను ఎప్పుడూ బుద్ధిలో స్వీకరించరాదు. కాని ఈ కర్తవ్యాన్ని పాలన చేసేందుకు సదా ఒక ఆజ్ఞ గుర్తుండాలి. చెడు ఆలోచించరాదు, చెడు వినరాదు, చెడు చూడరాదు, చెడు మాట్లాడరాదు. ఎవరైతే ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో వారు సదా సాగర తీరంలో ఉంటారు. హంసల స్థావరం సాగరమే. స్లోగన్: నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపంలో ఉండటమే బ్రహ్మా బాబాకు దిల్ పసంద్ కానుక. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఈరోజుటి పాయింట్. సదా అచల్ అడోల్గా ఉండేందుకు స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతిలో సదా బిజీగా ఉండండి. సర్వుల పట్ల శుభ భావన ఉంచండి. సంబంధం యొక్క ఆధారంపై కాక సేవ యొక్క సంబంధంతో పాత్రను అభినయించండి. రెండవది, వినాశీ సాధనాలను ఆధారంగా లేక సహాయంగా చేసుకోకండి. సేవ కొరకు ఇవన్నీ నిమిత్త మాత్రంగా ఉన్నాయి. సేవార్థం కార్యంలో ఉపయోగించాలి, మళ్ళీ అతీతమైపోవాలి. సాధనాల ఆకర్షణలో మనస్సు ఆకర్షితమవ్వరాదు. అచ్చా. ఓం శాంతి.